ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరి మీకు కృపయు సమాధానము కలుగును గాక. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూస్తుందాం. ఒకసారి మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రతి ఒక్కరూ మీ బైబిల్ తీసి చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం రెండు విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, దేవుని యొద్దకు వచ్చువారికి విశ్వాసము ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. చాలామంది మాకు విశ్వాసం ఉంది అంటారు, కానీ క్రియలు ఉండవు. క్రియలు లేని విశ్వాసము మృతము అని బైబిల్ చెప్తుంది. ఎవరిలో అయితే విశ్వాసం ఉంటుందో వారిలో క్రియలు ఉంటాయి. క్రియలు అంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని ఆలోచిస్తారు, గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటారు. క్రియ ఉండాలి. క్రియ లేకుండా నాకు విశ్వాసం ఉందని చెప్పడం వ్యర్థం. దేవుని బిడ్డలు క్రియ లేకుండా దేవుణ్ణి మహిమపరచలేరు. నిజంగా నీకు విశ్వాసం ఉంటే దేవుని కొరకు నువ్వు మంచి ఆలోచన చేస్తావు, మంచి పనులు చేస్తావు. ఏ రీతిగానైనా సరే దేవుణ్ణి గణపరచాలనేటువంటి ఒక ఆలోచన నీలోకి కలుగుతుంటుంది. ఆ ఆలోచన నీ లోపలికి రావాలంటే నీకు విశ్వాసం ఉండాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే అధ్యాయంలో 4వ వచనములో మనం చూస్తే, విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను అనుంది. ఒక బలి, ఏబేలు కయ్యూను కంటే గొప్ప బలి అర్పించాడంట. అంటే కయ్యూను కంటే కూడా విశ్వాసమును బట్టి శ్రేష్టమైన బలి అర్పించాడంట. ఏదైనా ఒక శ్రేష్టమైన కార్యం చేయాలంటే మొదటిగా నీకు ఉండవలసింది ఏంటంటే విశ్వాసం. విశ్వాసము లేకుండా శ్రేష్టమైన కార్యాలు మనం చేయలేం. చూడండి, ఒక విలువైన కానుక దేవుని పరిచర్యకి ఇవ్వాలనుకోండి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటేనే మనం ఇవ్వగలం. విశ్వాసం లేని వారు ఇవ్వలేరు. ఎందుకంటే అది శ్రేష్టమైన బలి, అది శ్రేష్టమైనటువంటి అర్పణ. దేవుని కొరకు ఏదైనా ఒక పని చేయాలంటే, ఒక శ్రేష్టమైన పని చేయాలంటే విశ్వాసం ఉండాలి. దేవుని మందిరానికి క్రమంగా రావాలంటే విశ్వాసం ఉండాలి. ఉపవాసం ఉండాలంటే విశ్వాసం ఉండాలి. ప్రార్థన కూడిక పెట్టుకోవాలంటే విశ్వాసం ఉండాలి. స్వస్థత రావాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా మనం ఉండలేం. అది సాధ్యమయ్యే పని కాదు. అందుకనే దేవుడు అంటున్నాడు, విశ్వాసం ఉంటేనే క్రియ చేయగలం. విశ్వాసం లేకుండా క్రియ జరగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అక్కడ మనం చూసినట్లయితే, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడియను నమ్మవలెను కదా. అంటే దేవుని యొద్దకు ఎవరైతే వస్తారో దేవుడు ఉన్నాడని నమ్మాలంటండి. దేవుడు ఉన్నాడు అని మనం నమ్మితే ఖచ్చితంగా ఆ ఉన్నాడు అని ఎప్పుడైతే మనం నమ్ముతామో మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. చాలామంది మందిరానికి వస్తారు కానీ దేవుడు ఉన్నాడని నమ్మరు. అందులో ఇంకో మాట అంటున్నాడు ఆయన. అక్కడ ఏమంటున్నాడంటే, వెదకు వారికి, ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వారికంట ప్రతిఫలం ఇవ్వబడుతుందంట. ఫలం నమ్మాలి. దేవుడు నాకు ఫలం ఇస్తాడనేటువంటి ఆ నమ్మకం మనకున్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అందుకనే విశ్వాసం అనేది చాలా గొప్పది. అబ్రహాము జీవితాన్ని చూస్తే నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు దేవుని స్వరాన్ని విని విశ్వాసముతో దేవుణ్ణి వెంబడించాడు. మరి ఏబేలు కయ్యూను కంటే కూడా శ్రేష్టమైన బలి అర్పించాడు విశ్వాసమును బట్టి.
మరి 12 సంవత్సరాల రక్తరోగము కలిగిన స్త్రీ కూడా మరి యేసుక్రీస్తు వస్త్రాన్ని ముట్టుకొని స్వస్థత పొందినప్పుడు ప్రభు చెప్పాడు, అమ్మా నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇలాగా ఏ కార్యం మన జీవితంలో జరగాలన్నా ముందు మనకు విశ్వాసం ఉండాలి. దేవుని యొద్దకు వచ్చే మనకు దేవుడు ఉన్నాడన్న నమ్మకం ఉండాలి. ఆయన వెతుకుతున్న మనకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు అనేటువంటి ఒక నమ్మకం మనలో విశ్వాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ ఫలాన్నైతే నువ్వు ఆశిస్తున్నావో ఖచ్చితంగా దేవుడు నీకు అది అనుగ్రహిస్తాడు. ఏదో వస్తున్నాం పోతున్నాం అన్నట్టు ఉండక విశ్వాసము కలిగి ఉండండి. విశ్వాసము కలిగి ప్రార్థన చేయండి. విశ్వాసముతో దేవుని మీద మీరు ఆధారపడండి. బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు మరి బలిపీఠం మీద నుండి ఏదైనా దేవుని మాట చెప్పినప్పుడు విశ్వాసం ఉండాలా. ఇగో ఈ కార్యము చేయాలి అని దైవజనులు ఒక మాట చెప్పినప్పుడు, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మీతో మాట్లాడినప్పుడు మీకేముండాలంటే విశ్వాసం ఉండాలా. ఇగో ఈ పని చెయ్యాలి అని చెప్పినప్పుడు చేయాలి. పలానా ప్రార్థన పెట్టాలి, పలానా కూడిక రమ్మన్నప్పుడు రావాలి. ఇదిగో ఈ కార్యక్రమం మరి చేయాలంటే దానికి మీరు పూనుకోవాలి. అలా ఎప్పుడైతే మీరు విశ్వాసంతో ముందుకు వస్తారో దేవుడు కూడా మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. నాకు సంబంధం లేదు, ఇది నా పని కాదు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో వారు విశ్వాసం లేనివారు, వారు దేవునికి ఇష్టలై ఉండడం అనేది చాలా అసాధ్యము. అది జరిగే పని కాదు. ఈరోజు దేవుని కొరకు ఒక మంచి కార్యము నువ్వు చేయలేకపోతున్నావు, దేవుని సన్నిధికి నమ్మకంగా రాలేకపోతున్నావు, దేవుని గురించి ఏదైనా ఒక మంచి కార్యం చేయడానికి ఆ ఆలోచన కూడా నీ మనసులోకి రావట్లేదు అంటే నీకు విశ్వాసం లేనట్టే కదా. గమనించండి, విశ్వాసము ద్వారా మన పితరులు మరి గొప్ప కార్యాలు చేశారు. ఈరోజు ఆనాడు ఈనాడు దేవుడు నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా మరి మార్పు లేని దేవునిగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మీరు విశ్వాసం కలిగి ఉండండి. బలమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నీ పాదాలకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి, ఈరోజు విన్న వాక్యాన్ని నీ బిడ్డలు విశ్వాసముతో నాయన బలపరుచుకొని అయ్యా వారి జీవితాల్లో మీరు గొప్ప కార్యాలు చేయండి. విశ్వాసం లేని వారికి కూడా విశ్వాసం కలిగించండి. నమ్మకం లేని వారు కూడా నమ్మకం కలిగి ఉంటకు మీరు కృప దయచేయండి అయ్యా. ఎక్కడైతే చేతబడి శక్తులతో పీడించబడుతున్నారో, మంత్ర శక్తులతో ఎవరైతే పీడించబడుతున్నారో యేసు నామములో గద్దిస్తున్నారు. ఇక్కరబశలందరబలస్య ప్రతి దురాత్మ శక్తులు బంధించబడును గాక, ప్రతి విధమైన వ్యాధులు బంధించబడును గాక, అనేకులకు యేసు నామములో విడుదల కలుగును గాక. గొప్ప కార్యాలు మీరు చేయండి ప్రభువా. చేతబడి శక్తులను బంధించండి. అనేకులు నాయన అనారోగ్యంతో పీడించబడుతున్న బిడ్డలు అనేకులను స్వస్థపరచు నాయన. బలమైన కార్యాలు మీరు చేయండి అయ్యా. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అందరికీ.